పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. గతంలో వాళ్ళందరూ తుపాకులు పట్టుకొని అడవిలో ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళందరూ తుపాకులతో పాటు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరిగి దళం వైపు వెళ్లకుండా ప్రభుత్వం వాళ్ళకి కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టింది. అదే గిరిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 10 మంది మాజీలని ప్రభుత్వం ఎంచుకుంది. వాళ్ళందరికీ భద్రాచలం టెంపుల్ దగ్గరగా, అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టు, వాటితో పాటు పర్ణశాల, ఈ 3 ప్రాంతాల్లో మాజీలందరూ ఉండి టూరిస్ట్ గైడ్లుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంతా ఉన్నవారు ఉపా మోహన్ రావు, లక్ష్మయ్య, కాంచి ముత్యాలరావు. ఎవరు గతంలో ఏ దళంలో పనిచేశారు? దళంలో పనిచేసిన 7 సంవత్సరాలు ఏం చేసేవారు? అసలు మా ఊరు అంజిపాక. నేను సర్లా సబరి ఏరియా దళాల్లో ఎల్ఓసిలో అంటే ఒక ఆర్గనైజింగ్ కమిటీలో నేను ఒక కమాండర్గా పనిచేసింది సార్. కొన్ని సమస్యల మీద పరిష్కార మార్గముల కోసం మేము ఉన్నటువంటి డేరాలోకి అంటే డెన్లోకి వచ్చి గ్రేహౌండ్స్ బలగాలు 2-3 చోట్ల మా మీద దాడులు చేశారు. మీరు లోపల రోడ్లు వేయకుండా లోపల ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రానివ్వకుండా అడ్డుకోబట్టే కదా మీకు అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. మేము ఏ అభివృద్ధి కార్యక్రమాలకి వ్యతిరేకంగా మేము పోరాడలేదు. ప్రభుత్వం పిలుపు మేరకు మీరు బయటకు వచ్చారు. మీకు ఇక్కడ గిరి దర్శనం ఉద్యోగం. మీరు ఇప్పుడు ఎక్కడ భద్రాచలం టెంపుల్ దగ్గర ఉంటారు. ఇక్కడ ఉండిన తర్వాత ఈ కార్యక్రమంలో హాయిగుందా, అక్కడ హాయిగుందా? 2 విధాలుగా చెప్పుకోవాలి సార్. ఉద్యమం అనేది ఒక బతుకు తెరువు కోసం అనే దాని మీద ఒక కాన్సెప్ట్ అయితే, ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ గుర్తించి కల్పించాలనే ఉద్దేశం గిరిదర్శకులు పిలిపియడం. మీరు లైన్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో తోపులాట, లైన్లు తప్పిపోవడం, దానికి మళ్ళీ ఎదురు వ్యక్తులు గొడవ పడడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతానికి. పర్ణశాల విషయం చెప్పు. రాముడు, లక్ష్మణుడు, సీత 14 సంవత్సరాలు వనవాసం వచ్చిన సమయంలో 3.5 సంవత్సరాలు పర్ణశాలలో ఉన్నటువంటి ప్లేస్ సార్ అది. రాముల వారి చరిత్ర గురించి చెప్పండి. ఒకప్పుడు మాజీ మావోయిస్టు. రామ భక్తుడు అనగా మనకి భద్రుడు అనే భక్తుడు ఇక్కడ నిత్యం పూజిస్తుండేవాడు శ్రీరాముల వారు. దేవుడికి ఇచ్చినటువంటి వరం ప్రకారంగా ఇక్కడ శ్రీరాముల వారు, సీతమ్మ, లక్ష్మణులు స్థిరం ఉండడం. వామాంకస్థిత జానకి పరిలసత్ కోదండ దండం కరే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో వాళ్ళందరూ తుపాకులు పట్టుకొని అడవిలో ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళందరూ తుపాకులతో పాటు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు తిరిగి దళం వైపు వెళ్లకుండా ప్రభుత్వం వాళ్ళకి కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టింది. అదే గిరిదర్శనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక 10 మంది మాజీలని ప్రభుత్వం ఎంచుకుంది. వాళ్ళందరికీ భద్రాచలం టెంపుల్ దగ్గరగా, అదేవిధంగా కిన్నెరసాని ప్రాజెక్టు, వాటితో పాటు పర్ణశాల, ఈ 3 ప్రాంతాల్లో మాజీలందరూ ఉండి వాళ్ళకి టూరిస్ట్ గైడ్లుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా భద్రాచలం పోలీస్ ఆఫీసర్స్, అదేవిధంగా భద్రాచలం రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళకి డిఫరెంట్ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి టూరిస్ట్ గైడ్లుగా చేసింది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ 10 మంది మాజీలు భద్రాచలం రాముల వారి దగ్గర ఉంటారు, అదేవిధంగా పర్ణశాల దగ్గర ఉంటారు, కిన్నెరసాని ప్రాజెక్ట్ దగ్గర ఉంటారు. భక్తులకి ఆ టెంపుల్ దగ్గర దర్శనం చేయించడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం యొక్క విశేషం చెప్పడం, పర్ణశాలకు తీసుకెళ్ళడం, పర్ణశాలలో ఎందుకు జరిగింది, సీతమ్మది ఏంటి కథ చెప్పడం, కిన్నెరసాని ప్రాజెక్టులో ఏం జరిగింది, ఇవన్నీ వివరించడంతో ఈ మాజీలందరూ కూడా టూరిస్ట్ గైడ్లుగా మారారు. ఈ టూరిస్ట్ గైడ్లుగా ఉన్న మాజీలతో మనం మాట్లాడదాం. వాళ్ళు తుపాకీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలాగుందన్న విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే. ప్రస్తుతం అంతా ఉన్నవారు ఉపా మోహన్ రావు, లక్ష్మయ్య, కాంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కువ కాలం పనిచేశారు. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుంది, గతంలో దళంలో ఏం చేశారు విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్నాను చెప్పండి అన్న. సొంత ఊరు ఎవరు? గతంలో ఏ దళంలో పనిచేశారు? దళంలో పనిచేసిన 7 సంవత్సరాలు ఏం చేసేవారు? మాది అంజిపాక అన్న గ్రామం, దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అసలు మా ఊరు అంజిపాక. నేను సర్లా సబరి ఏరియా దళాల్లో ఎల్ఓసిలో
అంటే ఒక ఆర్గనైజింగ్ కమిటీలో నేను ఒక కమాండర్గా పనిచేసిన సార్. అయితే మాకు ఇచ్చినటువంటి బాధ్యతల మేరకు గ్రామాల్లో వెళ్ళడం, ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడం, ఇటువంటి వాటికి సంబంధించి ప్రభుత్వాల మీద కొంత అసహనం ఉన్నటువంటి ప్రజలను కదిలియడం, కొన్ని సమస్యల మీద పరిష్కార మార్గాల కోసం పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉండుంటే గ్రామాల్లో వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళకి ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యల కోసం ముందు పరిష్కారం విధంగా ఉండాలనేసి హెచ్చరించడం, సూచించడం వంటివి జరిగేది సార్. 7 సంవత్సరాల్లో ఇదే బాధ్యత చేశారా? దీంట్లో దాడులు, ప్రతి దాడులు కూడా ఉన్నాయి? అంటే మేమే ప్రత్యేకించి దాడులు అయితే మేమైతే చేయలే, ఎక్కడ నిర్వహించలే. మేము ఉన్నటువంటి డేరాలోకి అంటే డెన్లోకి వచ్చి గ్రేహౌండ్స్ బలగాలు ఒక 2-3 చోట్ల మా మీద దాడులు చేశారు సార్. అయితే మేము డిఫెన్స్ ఫైరింగ్ చేసుకుంటూ రిట్రీట్ అవ్వడం ఇది జరిగింది. మీరు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు సమీప గ్రామాల దగ్గర వెళ్ళడం చేసేవారు, వాళ్ళ మార్పు ఏమి వచ్చిందా ప్రజల్లో? మార్పు అంటే ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకపోతే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నప్పటికీ ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించే విధంగా, ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ గ్రామాల్లో ప్రజలందరూ కూడా అమాయకులేనండి, వ్యవసాయం మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి చదువుకున్నా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద కొంత మీరు ప్రభుత్వాల మీద కానీ ఇక ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల మీద కానీ ఒత్తిడి చేయవలసిన విధంగా మేము కొంత ఆర్గనైజ్ చేసి. అంటే ఆ సమస్యకు ప్రధాన కారణం పార్టీయే కదా. మీరు లోపలికి రోడ్లు వేయకుండా, లోపలికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు రానివ్వకుండా అడ్డుకోబట్టే కదా మీకు అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. మేము ఏ అభివృద్ధి కార్యక్రమాలకి వ్యతిరేకంగా మేము పోరాడలేదు సార్. ఎందుకంటే పేద ప్రజలు అభివృద్ధి చేయాలంటే లోపల రోడ్డు రావాలి, ఆ రోడ్డు రాకుండా మీరు అడ్డుకోవడం, ఆధార్ కార్డు వద్దండం, ఇవన్నీ జనతన్ సర్కారు, ఇవన్నీ కూడా ఇబ్బంది కలగదు. అయితే మేము రోడ్డుకి అనుమతులు ఇచ్చినాం సార్. అయితే పై స్టేట్ కమిటీ నుంచి మాకు ఆర్గనైజింగ్ దళాలకు మాకు అక్కడి నుంచి మాకు సంవత్సరం ఇచ్చేది, మీరు రోడ్లు పోయించండి, కానీ ముందు ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సమస్యలు ఏవైతున్నాయో ఆ వసతి సౌకర్యాలు కల్పించాలి. ముందు స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు కదా సార్. వ్యవసాయం రావాలంటే రోడ్డు ఉండాలి కదా. ఉండాలి. అందులో భాగంగా అంటే అసలు కనీసం మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా లేవు అక్కడ. ఒకవేళ ప్రైవేటు అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ కూడా తక్కువ. ఈ విధంగా పార్టీ నుంచి కొంత సౌకర్యంగా నడిపించడం కూడా జరిగింది. ఆధార్ కార్డులు ఎందుకు వద్దన్నారు మరి? ఆధార్ కార్డులు అంటే ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ విధానానికి వ్యతిరేకం సార్. ఈ కమిటీ నుంచి మాకు ఆదేశాలు ఉంటాయి, దాన్ని అనుసరిస్తాం. అంటే పార్టీ ఆదేశాలు మీకు నచ్చకపోయినా పని చేయాల్సిందేనా, దాన్ని మీరు వ్యతిరేకించవచ్చు? వ్యతిరేకిస్తాం సార్. చేస్తారా ఎప్పుడైనా? చేస్తాం. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కొన్ని పార్టీ చేస్తున్నటువంటి కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల్లో తప్పు అనిపిస్తే మేము వ్యతిరేకిస్తాం. పార్టీ ప్రజలకు దూరం అవడం కారణం ఏంటి? పార్టీ ప్రజలకు దూరం అవడం ఏంటంటే సార్, ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇంకా కొన్ని వాళ్ళకి బతుకు తెరువు కోసం వాళ్ళు ఇంకా కొన్ని ఏ ప్రాజెక్టులు అయితే మాత్రం కట్టడానికి, వ్యవసాయానికి సంబంధించి ఇవన్నీ కొంత ప్రోత్సాహాలు అందజేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి వాటిని కొంత ఆదరిస్తున్నారు ప్రజలు. ఒకటి పార్టీ అంటే పార్టీ వాళ్ళకి చేసింది అన్యాయం అయితే ఏం లేదు సార్. కాకపోతే ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ, పథకాలన్నీ మీరు పొందండి, కానీ మీకున్నటువంటి మౌలిక సమస్యలు ప్రధానంగా అనే దాని మీదే మేము చెప్పేది. మరి అది ఇంకా ఏదేమైనా కూడా పార్టీకి దూరం అవడం అంటే కొంత చెప్పలేని విషయం సార్. అది ఎవరు మీ బాధ్యత? ఎవరు? మాకు దామోదరు, లక్మదాద, చొక్కారావు, లక్మదాద, హరిభూషణ్ అంటే, తర్వాత ఆజాద్. బడే చొక్కారావు బాగానే చూసుకున్నారా? పర్వాలేదు సార్, ఏమనేది కాదు. ఇప్పుడు కూడా ఆజాద్ ఇంకా మంచిగా క్లోజ్గా ఉండేది సార్. ఛత్తీస్గఢ్, తెలంగాణ సార్. చెప్పు, నువ్వు ఎందుకు పార్టీలోకి వెళ్ళావు? నేను చిన్నప్పటి నుంచి పోయాను సార్. చిన్నప్పుడు కొంచెం మాకంతా తెలివిటేట్ ఏం లేదు. అట్ట పోయి వాళ్ళ దగ్గర ఒక మిల్సలాగా వెళ్ళి అక్కడి నుంచి ఆటే పోయినా, చిన్నగా ఉండే. ఆ సందర్భంలో పోయి వాళ్ళతో కలిసి ఉన్న తర్వాత ఒక అటాక్ మా పైన జరిగింది. ఎక్కడ? పెసర్పాడులో 6 చనిపోయింది మా వాళ్ళు. చనిపోతే అందులో మళ్ళీ మేము అటాక్ చేసిందంటే ఎలమగొండలో ఒకసారి చేసాం సార్.
ఎంతకాలం పనిచేస్తారు పార్టీలో మీరు? 3.5 సార్. అన్న మీకు పార్టీలో నేను ప్రజల కోసం మంచి పని చేశాను ఒక సంగతి చెప్పండి. కొన్ని చెరువులు పోపించినాం సార్, మన సెంతూరు ఏరియాలో కావచ్చు, మనకి ఇటు దుమ్మగూడెం బార్డర్లలో కావచ్చు. చెరువులు పెట్టడం, పోపియడం, తర్వాత చేపలు పెట్టడం, వాటికి అమౌంట్ కేటాయించడం, వాళ్ళ నిత్యావసరాలకి అందుబాటులో ఉండేది. కొంత ఆర్థిక సాయం కూడా చేసేది సార్ కుటుంబాలకి. కొంత హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకురావడానికి కానీ, ఇటు రవాణా ఖర్చులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆర్థిక సాయం కూడా చేసేది సార్. కొంత అమౌంట్ చేసేది. సరే, ప్రభుత్వం పిలుపు మేరకు మీరు బయటకు వచ్చారు. మీకు ఇక్కడ గిరి దర్శనం ఒక ఉద్యోగం ఇచ్చి మీరు ఇప్పుడు ఎక్కడ భద్రాచలం టెంపుల్ దగ్గర ఉంటారు. ఇక్కడ ఉండిన తర్వాత ఈ కార్యక్రమంలో మీకు అది హాయిగా ఉందా, అక్కడ హాయిగా ఉందా? ఈ కార్యక్రమంలో ఏం చేస్తుంటారు? 2 విధాలుగా చెప్పుకోవాలి సార్. ఆ ఉద్యమం అనేది ఒక బతుకు తెరువు కోసం అనే దాని మీద ఒక కాన్సెప్ట్ అయితే, ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ గుర్తించి ఇట్లా లొంగిపోయిన మావోయిస్టులకి కొంత సహాయంగా ఏదైనా ఒకటి వృత్తి కల్పించాలనే ఉద్దేశంలో మా గిరిదర్శకులు పిలిపియడం, సీఎం గారితో కలిపియడం, మాకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం, ఇక ఇది ఒక మంచి పరిణామం సార్. అంటే ఏం చేస్తుంటారు ఇక్కడ మీరు? మేమైతే ఎక్కడ టెంపుల్లోనే సార్. టెంపుల్లో అంటే మాకు ఇచ్చినటువంటి ట్రైనింగు గైడ్స్, టూరిస్ట్ గైడ్స్. అయితే ఇక్కడ టూరిస్ట్ ప్రాంతాలు కావు కాబట్టి కిన్నెర్స్ అని ఒకటే టూరిస్ట్ ప్రాంతంగా అది గుర్తింపు ఉంది. ఈ భద్రాచలం కావచ్చు, మనకి పర్ణశాల కావచ్చు, ఇవన్నీ దర్శనాలు, భక్తులు వస్తుంటారు, దర్శనాలు చేసుకుంటారు, పూజారి పురస్కారాలు తీసుకొని పోతూ ఉంటారు. కాబట్టి మాకు డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, మీరు లైన్లో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో తోపులాట, లైన్లు తప్పిపోవడం, దానికి మళ్ళీ ఎదురు వ్యక్తులు గొడవ పడడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే మీరు దాన్ని కంట్రోల్ పెట్టేసి లైన్లో పెట్టుకోవాలనేది మాకు ఆ విధంగా మాకు ఇచ్చారు సార్ డ్యూటీలు. ఇప్పుడు ఇక్కడ బాగుందా? ఇక పర్వాలేదు సార్. మామూలుగా అయితే మా పర్సనల్ జీవితంలో అంటే ఇక నా వరకు పర్వాలేదు. అంటే ఇప్పుడు గౌరవప్రదంగా ఉందా? ఉంది సార్. అంటే మావోయిస్ట్ పార్టీలు ఉన్నప్పుడు బాగుందా, ఇక్కడ బాగుంది? ఇక్కడ ప్రజల్లోనే ఉన్నాం, ఇక్కడ వచ్చాక ప్రజల్లోనే ఉన్నాం. ఇక్కడ మనకి తెలిసినటువంటి గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, కొంతమంది నాయకులు ఎవరైనా కూడా మంచిగా గౌరవపదంగా ఉంది. అక్కడ కూడా అంటే ప్రజల్లోనే తిరిగినాం కదా సార్. ఇక వాళ్ళు ప్రజల్లో తిరిగిన పోలీసులు భయం ఉంటది కదా, ఇక్కడ పోలీసులు భయం లేదు. భయం అనేది ఇక అది మామూలే కదా. ఇక్కడ పోలీసుల భయం ఏమి లేదు, అక్కడ ఉన్నా కూడా భయం అనేది ఏమి ఉండదు. గిరిదర్శక్ అని ఒక టూరిస్ట్ గైడ్గా ఎక్కడ భద్రాచలం టెంపుల్ మీద లాంచ్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఇస్తుంటారా భక్తులు ఎవరైనా డబ్బులు? ఇవ్వలేదు సార్, మేము తీసుకోం సార్. చాలా మంది ఇచ్చేజన్లు మేము అది తీసుకోమని మేము చెప్పాం సార్. అలాంటి పని చేయకూడదని, తీసుకుంటే బాగుండేదని నేను ఆలోచించి డబ్బులు ఎవరు ఇచ్చిన తీసుకోరు? నేను తీసుకోను సార్. ఎవరైనా ఇచ్చినా తీసుకోను. అంటే టెంపుల్ కూడా చూపిస్తారా, పర్ణశాల కూడా తీసుకెళ్తుంటారా? టెంపుల్లోనే ఉంటాం సార్ మేము. పర్ణశాల వాళ్ళంటే ఇక్కడ నుంచి ఎవరైనా మాకు భక్తులు కలిస్తే మేము పర్ణశాలకు పోవాలంటే మీకు వీళ్ళు ఫోన్ చేస్తాం సార్. మా వాళ్ళ వస్తాను, అక్కడ వెళ్ళండి, వాళ్ళ నంబర్ ఇచ్చి పంపితే అక్కడి నుంచి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి వీళ్ళు చూపెడతారు. అంటే వేరే రాష్ట్ర భక్తులు వచ్చినా వాళ్ళకి మీరు కరెక్ట్ రూట్ చెప్తారు? కరెక్ట్ చెప్తారు సార్. భద్రాచలం, నా పేరు కణితి ముత్యాలరావు సార్. నేను పర్ణశాలలో టూరిస్ట్గా పనిచేస్తున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలం నుంచి మా ఫ్రెండ్స్ ద్వారా ఎవరన్నా మాకు ఫోన్ చేస్తారు, భద్రాచలం నుంచి ఎవరన్నా పర్ణశాలకు వస్తూ ఉంటే, సరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకొని పర్ణశాల యొక్క విస్తృత తెలియజేయమని చెప్పేసి వాళ్ళు అంటారు సార్. అంటే సరే వాళ్ళు వచ్చే టైమింగ్స్ కానీ, ఏ టైంకి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అని కనుక్కుంటాం సార్. కనుక్కున్న తర్వాత వాళ్ళ మీద వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మేము అటాచ్డ్ అయ్యి, ఒకవేళ వాళ్ళకి తెలియని ప్లేస్ ఏమైనా ఉంటే ఫస్ట్ నారచీలలో మనం వస్తున్న పర్ణశాలకి టెంపుల్ లోపలికి వస్తున్నప్పుడు పర్ణశాల విషయం చెప్పు. పర్ణశాల విశిష్టత ఏంటంటే సార్, రాముడు, లక్ష్మణుడు, సీత వనవాసానికి వచ్చిన 14 సంవత్సరాలు వనవాసం వచ్చిన సమయంలో 3.5 సంవత్సరాలు పర్ణశాలలో ఉన్నటువంటి ప్లేస్ సార్ అది. ఆ పర్ణశాల ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ జరిగినట్టు ఒక స్టోరీ ఉంటుంది సార్. అంటే సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అన్న 2 ముక్కలు ఉంటుంది ఆ స్టోరీ. ఎలా అంటే సార్, చెప్పుకుంటే రామాయణం చెప్పుకున్నా ఎంత చెప్పినా అది తరగదు సార్. కాకపోతే పర్ణశాలలో రాముడు 3.5 సంవత్సరాలు వనవాసంలో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ ఎలాంటిదంటే, రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళు ముగ్గురు వనవాసంలోకి వచ్చినప్పుడు సీతాదేవి నెలకి 5 రోజులు స్నానం చేయడానికి పక్కన వెళ్ళేవారు. అక్కడ జరిగినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. ఆ టైంలోనే శ్రీలంకలో ఉన్నటువంటి రామనాథుడి యొక్క చెల్లెలు అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాతనే రాముడిని పెళ్లి చేసుకుందామని చెప్పేసి శూర్పణఖ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. లక్ష్మణుడికి ఆ విషయం తెలిసి కోపం వచ్చి
ఆ నారచీరల దగ్గర ఉన్న ప్రాంతంలోనే కోపంతో శూర్పణఖ చెవులు ముక్కులు కోయడం జరుగుతుంది. జరిగిన తర్వాత కోపంతో తను వెళ్ళిపోతుంది, శ్రీలంక వెళ్ళిపోయి రామనాసురుడు శ్రీలంక నుంచి వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏర్పరచుకున్న కుటీరం కానీ పర్ణశాల ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ కానీ అవన్నీ అక్కడ రామనాసురుడు వచ్చిన తర్వాతనే మనకు రామాయణం స్టార్ట్ అవుతుందని పురాణంలో చెప్తూ ఉంటుంది. ఆ యొక్క స్టోరీ అక్కడ జరుగుతుంటుంది. ఆ స్టోరీని మేము మెల్లమెల్లగా ఒక్కొక్కరికి స్టోరీ బై స్టోరీ చెప్తూ ఉంటాం సార్. ఇప్పుడు అక్కడే రథపు గుట్టలు ఉంటాయి, తర్వాత నారచీరలు ఉంటాయి, లక్ష్మణ గుట్ట ఉంటుంది, తర్వాత శూర్పణఖకి శివుల ముక్కులు వచ్చిన ప్లేసులు ఉంటాయి. తర్వాత ఆ రోజుల్లో సీతాదేవి కట్టుకున్న చీర 20 అడుగుల చీర ఉంటుంది, అంటే గుర్తులు ఉంటాయి. తర్వాత అజనబాడు కూర్చున్నటువంటి కుర్చీ లాంటిది ఒక పెద్ద బండరాయి ఉంటుంది. తర్వాత ఆ రోజుల్లో రాముడు కట్టుకున్నటువంటి తలపాగా అది ఇప్పుడు 40 అడుగులు ఉంటుంది. అలాంటివన్నీ చాలా ఉన్నాయి సార్ అక్కడ చెప్పుకోవడానికి. కానీ ఆ పర్ణశాల ముందు సీతారాములు ఇద్దరు కూర్చున్న విగ్రహం ఉంటుంది. అవును సార్. దానికి స్టోరీ ఏంటి? దాన్ని గుర్తుగా పెట్టారా, దానికి ఒక స్టోరీ ఉందా? అంటే బొమ్మలు ఉంటాయండి సార్. ఎలా అంటే రామనాసుడు 10 తలాలతో వచ్చిన ఫస్ట్ రామనాసుడు అక్కడికి వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళడానికి, అంటే నాకన్నా అందగతి ఉందని చెప్పి సీతాదేవిని తీసుకెళ్ళడానికి రామనాసుడు వస్తారు సార్. అయితే ఎవరు రాముని తీసుకెళ్ళడానికి వచ్చిన తర్వాత సీతాదేవి లక్ష్మణుడు, అంటే ఆ రోజుల్లో రాముడు లక్ష్మణుడు చాలా బలవంతులు, ఎంతటి శక్తినైనా వాళ్ళు మోయగలరు. అలాంటి వ్యక్తుల్ని రామనాసుడు ఢీ కొట్టలేక అప్పుడు అరణ్యం సార్, పెద్ద అరణ్యం, అంటే పెద్ద అరణ్యం, అంటే కాకుల దూరనే కాడు సీమల దూరనే చిట్టడు లాంటిది, అలాంటి ప్లేస్ సార్ అది. అయితే అలాంటి ప్లేస్లలో రామనాసుడు దగ్గరలోనే, అంటే రాముడు సీతాదేవి కుటీరం పక్కన శివాలయం గుడిని ఏర్పరచుకుంటాడు, అంటే ఒక భక్తి రూపంలో. యాక్చువల్గా రామనాసుడు అనేవాడు శివుని యొక్క భక్తుడు, అమితమైన భక్తుడు. కాబట్టి ఇక రామనాసుడు పక్కన గుడి ఏర్పరచుకుంటాడు. ఆ గుడి కూడా సీతాదేవిని తీసుకెళ్ళడం కోసం ఆ గుడిని ఏర్పరచుకుంటాడు. ఎప్పుడైతే రాముడు లక్ష్మణుడు అడవిలోకి వెళ్తారో, అంటే అది కూడా మహిమ రామనాసుడు చేసిన మాయా లేడీని పంపివ్వడము, ఆ లేడీని తరుముకుంటూ రాముడు వెళ్ళడము, రాముడు ఏదో అపాయంలో అంటే ఆపదలో ఉండడని చెప్పేసి మళ్ళీ లక్ష్మణుడిని సీతాదేవిని పంపించడము, అవన్నీ మా రామనాసుడు కల్పించిన స్టోరీ అది. వాళ్ళిద్దరూ జింక కోసం మాయాలేడి కోసం పోయిన తర్వాత రామనాసుడు వచ్చి భిక్షం మాత అనుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ స్టోరీ జరుగుతుంది. సీతాదేవిని ఎవరు ముట్టుకున్నా మస్ అయిపోతారు కాబట్టి సీతాదేవిని అమాంతంగా ఆ యొక్క మట్టితో సహా తీసుకెళ్ళిపోతాడు, ఉన్న ప్లేస్తో సహా తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోతున్న సమయంలోనే అంటే రథం మీద వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ రథగుట్టలు అయ్యే ఉంటాయి సార్. ఇప్పుడు ఎదురుగా మనకి పర్ణశాల ఎదురుగా గోదావరి రథులు దాటిన తర్వాత రథగుట్టలు ఉంటాయి. అంటే ఆ రథగుట్టలు జటాయు పక్షితో యుద్ధం జరుగుతుంది. ఆ జటాయు పక్షితో యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ జటాయు పక్షి ఆ రాళ్ళ కూడా అంటారు, ఇప్పుడు దానే రాళ్ళు కూడా అంటారు. ఇప్పుడు ఆ గుట్టలలో ఆ రథం గుట్ట బండి గుర్తూ ఉంటుంది. ఆ టైంలో జటాయు పక్షితో ఏర్పడితే ఆ రామనాసురుడు ఒక రకం కొట్టేస్తాడు. కొడితే అది పోయి ఇప్పుడు రేకపల్లి పడుతుంది. రేకపల్లి ఉంది, ఆ గుర్తులు కూడా అక్కడ ఉంటాయి సార్ రేకపల్లిలో. ఇంకోటి మనకి ఇంకో లెక్క ఏమో ఇక్కడ మన భద్రాచలం దగ్గర ఉంటే ఎట్టపాకలో పడుతుంది సార్ రెక్క. అది సార్ స్టోరీ అక్కడ. రాముల వారి చరిత్ర గురించి చెప్పండి. ఒకప్పుడు మాజీ మావోయిస్ట్ కదా. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్న చరిత్రే సార్. అప్పుడు మాకు ఫస్ట్ 1వ తరగతి నుంచి 5వ తరగతి 6వ తరగతి వరకు కూడా ఈ రామాయణం అనేది ఉండేది. ఇక్కడ మనకి భద్రాచలంకి సంబంధించి అంటే అయోధ్య నుంచి దశరథ మహారాజు అనే ఒక కుశాల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఉంటాడు. అయితే ఆయనకి సంతానం ఉండదు సార్. కాకపోతే కైకేయి 3 భార్యలు ఉంటారు. ఆ సందర్భంగా ఒక యాజ్ఞం చేస్తారు, కామిష్టి యాగం, అంటే సంతానం కలగటం కోసం పుత్ర కామిష్టి యాగం అనేది జరుపుకుంటారు. అయితే అందులో ఆ పాయసం ఇవ్వడంతో 3కి సంతానం అనేది వస్తుంది. ఆ సంతానంలో భాగంగా రాముడు, తర్వాత భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నులు అని ఈ 4 జన్మిస్తారు. అయితే వాళ్ళు క్రమంగా ఎదిగిన తర్వాత అయోధ్యాన్ని పరిపాలించాలి కనుక ఆ సమయంలో కైకేయి భరతుడి యొక్క తల్లి. ఆవిడ గతంలో దశరథ మహారాజు ఆమెకి ఇచ్చినటువంటి వరం అయితే ఇది ఉంటుందో ఆ సందర్భాన్ని బట్టి అడగాల్సి ఉంటుంది అన్నమాట. అంటే వేరే ఒక ఆవిడ వాళ్ళ మధ్య వైరుధ్యాన్ని పెంచి ఆ వరాన్ని పొందే విధంగా ఆమెకి చెప్పడంతో ఆవిడ అడుగుద్ది, మహారాజా నాకు భరతుడికి పటాభిషేకం ఇవ్వాలి, రాముని 14 సంవత్సరాల వనవాసం చేయాలని చెప్పేసి కోరుకుంటుంది. ఆ ప్రకారంగా మనకి రాముడు ఈ భద్రాచలం రావడం, తర్వాత పర్ణశాలకి ప్రయాణం చేయడం, ఇవన్నీ ఇక్కడ జరిగినటువంటిది. అయితే మనకి రామ భక్తుడు అనగా మనకి భద్రుడు అనే భక్తుడు ఇక్కడ
నిత్యం పూజిస్తుండేవాడు శ్రీరాముల వారిని. ఆ సందర్భంలో రాముడు కొంత సమయం ఇక్కడ గడపడం, అంటే విశ్రాంతి తీసుకోవడం. ఆ క్రమంలో మళ్ళీ రాముడు మళ్ళీ అయోధ్యాని వనవాసానికి బయలుదేరటం, మళ్ళీ తిరిగి వచ్చినాక భద్రుడు తపస్సు చేస్తుండగా మళ్ళీ భద్రుడికి ఇచ్చినటువంటి వరం ప్రకారంగా ఇక్కడ శ్రీరాముల వారు, సీతమ్మ, లక్ష్మణులు స్థిరం ఉండడం, అలాగా భద్రాచలం అని చేసి ఇక్కడ శలం ప్లస్ భద్రుడు, ఇట్లా భద్రాచలం అని ఇక్కడ. వీళ్ళందరూ గతంలో అడవుల్లో పాటలు పాడేవారు, అది కూడా మావోయిస్టు పాటలు. ఎర్ర జెండా ఎర్ర జెండా అని పాడేవారు ఇప్పుడు రాముల వారి నామం జపిస్తున్నారు. దీని అంతటి కారణం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక కార్యక్రమం. గతంలో తుపాకీలు పట్టుకున్నారు కదా, కక్ష పెట్టుకోకుండా వాళ్ళందరికీ సరెండర్ చేసిన తర్వాత వాళ్ళలో మార్పు తీసుకురావాలి, వీళ్ళు కూడా సమాజం వైపు చూడాలి, వీళ్ళు కూడా ఖచ్చితంగా మంచిగా బతకాలని ఉద్దేశంతో వీళ్ళు ఖాళీగా ఉండకుండా గిరి దర్శన కార్యక్రమం చేపట్టి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఏటూరు నాగారం, చర్ల అన్ని ప్రాంతాల్లో కూడా లొంగిపోయిన మావోయిస్టులకి గిరి దర్శన కార్యక్రమం పెట్టడం, ట్రైనింగ్ ఇచ్చి, అంటే ఒక ప్రొఫెషనల్గా తయారు చేసి, ప్రొఫెషనల్ గైడ్స్గా తయారు చేసి వచ్చిన భక్తులకి భద్రాచలం రాముల వారు ఎందుకు వచ్చారు, అదేవిధంగా సీతమ్మ పర్ణశాల ఎందుకు వెళ్ళింది అనే కథ చక్కగా వినిపిస్తున్నారు. మీరు మిగతా వాళ్ళ దగ్గర వినొచ్చు కానీ మాజీ మావోయిస్టుల నోట్లో శ్రీరాముల వారి చరిత్ర మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా భద్రాచలం రండి. ఇది ఈ వారం మాజీ మావోయిస్టులతో భద్రాచలంలో ఉన్న గిరి దర్శనంతో ఎక్స్క్లూజ్ అంటారు. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.